నీలో ఉంటే రారా బయటికి రా. ఏం కూసావురా? ఏయ్! బద్మాష్! ఈ అడవి నీది, ఈ దేశం నీదా? ఇదేమన్నా నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? ఏయ్! నీ అన్నకు దమ్ము చాలక నిన్ను పంపాడా? నీకు అన్నకి దమ్ము ఉంటే వాణ్ణి రమ్మను. మా ఇద్దరు ఎవరో ఒక్కడే ఉండాలి. పోరా పో, రెచ్చిపోయావో చచ్చిపోతావు. ఏయ్! నిన్ను ఢీ కొట్టడానికి మా అన్న కావాలనరా? రేయ్! ఈ బొబ్బిలి సింహం మీ పాలిట యమపాశమురా. ఈ అడవిని దోచుకుంటూ ఎందరో అధికారుల్ని చంపిన ఆ మల్లి దొరగానికి ఈ బొబ్బిలి సింహం సింహ స్వప్నరా. ఏయ్ బొబ్బిలి సింహం! ఈ సింగన్ అంటే ఏమిటో తెలియక నువ్వు ఇలా వాగుతున్నావురా. ఇదే బొబ్బిలి గడ్డపై నీలాంటి ఒక మూర్ఖుడు నాతో తలపడి గాలి బూడిదైపోయాడు. నీకు అలాంటి చావు రాకూడదంటే నా కాళ్ళ మీద పడి శరణ వేడుకో, నీ ప్రాణాలు కాపాడుకో. లేదంటే ఏం కూసావురా? ఈ బొబ్బిలి గడ్డపై నాలాంటి వాడిని హతమార్చావా? పాపం పిచ్చి నాయాలు. ఆ జయచంద్ర ఫైల్ ఇవ్వరా అని చిలక్క చెప్పినట్టు చెప్పా. ఓహో వినలేదు. అందుకేరా ఈ చేతులతోనే వాడిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి వాడి ఇంటిని బాంబులతో పేల్చేశాను. పేల్చేశాను. రే సింగన్న, నువ్వేనంటా నా అన్న వదిలిని చంపి నన్ను అనాథలు చేసింది? నీకోసమేరా నేను ఇన్నాళ్ళు వెతుకుతుంది. ఏయ్, రాజా వద్దు 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 రాజా. నీ అన్న వదిలిని చంపిన నీ చేతులు